ఏంటమ్మా ఇది బీర్ ఒకటి పోయా ఆగరా ఉండరా రే 2 ప్లేట్ చికెన్, ఒక సోడా, 5 ప్లేట్లు పరోటా. ముందు తాగుతున్నా డబ్బులు లేకుండా తాగుతూనే ఉన్నా. ఏదో సమస్య వచ్చేలా ఉంది. నేను వెళ్తానా? కూర్చోరా, నీతోనే ముందు మ్యాటర్లోకి రావే. వాడి విషయం ఏంటో అర్థం కాక చేస్తున్నాడు. ముందు వాడి పెళ్లి విషయం మాట్లాడవే. మాట్లాడు. నేను నిన్నొక ప్రశ్న అడుగుతాను. ఏంటి అది అడుగు. మధు నీకేమవుతుంది? అలా సడన్ గా అడిగేస్తే ఏం చెప్పనక్క. మధురం నాకు చెల్లిలాంటిది. చెల్లిలాంటిది కాదు, చెల్లెలే. అది నీకు నాకు మాత్రం కాదు, తనకు కూడా తెలుసు. అలాంటి చెల్లెలకి ఇలాంటి ప్రేమ గల అన్న. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అది కాదక్క, నేనేం చెప్పాలనుకుంటున్నాను అది కాదు. ఆ మధురం ఉంది చాలా పాపం. కన్న కొడుకుని చూడకుండా ఒంటరిగా ఎలా బతుకుతుందో. సరే చిప్స్ ఇవ్వరా. మూర్తిని చూస్తే జాలేస్తోంది. కోటప్పకొండ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మధుని తలుచుకొని చాలా బాధపడుతున్నాడు. నిన్న కూడా మూల కూర్చొని ఏడుస్తున్నాడు పాపం. వీరా, తను నువ్వు అనుకున్నట్టు కాదు. తన ఊళ్ళో మోతుబరి రైతు కొడుకట. 100 గేదెలు, 600 ఎకరాల కొబ్బరి తోట ఉందట. 15 కార్లున్నాయట. వాళ్ళ నాన్నగారితో గొడవ పడి ఇక్కడికి వచ్చేసాడట. ఇక్కడే ఉంటున్నాడు. కొన్నాళ్ళ తర్వాత అన్ని సర్దుకుంటాయి. తీసుకొచ్చావా? బాగా డబ్బులు ఏం చేయకుండా వేరు. ఇదంతా నువ్వు పట్టించుకోకు. ఇదిగో దీని మీద బాగా కారం వేసి పట్టుకోండిరా. వేరు, ఇకపైనే కథ మొదలవబోతోంది, గుర్తుంచుకో. వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా ప్రేమించుకుంటున్నారు. నువ్వే కదా దానికి అన్నయ్య, పెళ్లి చేసి పంపించు. అతను కోటీశ్వరుడయ్యా. ఎవడే కోటీశ్వరుడు? అతనికి 400 గేదెలు, 600 ఎకరాల కొబ్బరి తోట, ఇవన్నీ. వాడు అవన్నీ చెప్పలేదు కదా. ఏంట్రా పెడుతున్నావు? ఏంట్రా నువ్వు? మీరు ఇంతమంది ముఖ్యమైన విషయాలు మాట్లాడుతుంటే ఇవన్నీ అతనికి సొంతం రా. వాడు అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడ్రా. నువ్వేమి అడ్డు చెప్పకరా. ఏమైందో చెప్పరా ముత్తు. నువ్వే మా పెళ్లి జరిపించాలి. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేవు. ఆక నువ్వేనా చెప్పక్క. కాళ్ళు పడుతున్నాడు రా.